అభిమన్యుడు చిక్కుకున్న పద్మవ్యూహం ఎలా ప్లాన్ చేశారో తెలుసా? ఇదిగో సమగ్రంగా మీకోసం. పద్మవ్యూహం మహాభారత యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వ్యూహాలలో అతి క్లిష్టమైనది. దీని నిర్మాణం 7 వలయాలతో కూడి ఉండి శత్రువులు ప్రవేశించడానికి వీలు లేకుండా ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులను సంహరించడానికి ద్రోణాచార్యుడు తన అనుభవజ్ఞాన్ని అంతా రంగరించి పద్మవ్యూహం పన్నగా అందులో అభిమన్యుడు చిక్కుకొని విరోచితంగా పోరాడి మరణిస్తాడు. అసలు పద్మవ్యూహం ఏంటి, అభిమన్యుడికి దానిలోనికి వెళ్లడానికి ఉన్న లాజిక్ ఏంటి అనే విషయాలపై సమగ్రంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. పద్మవ్యూహ నిర్మాణం 7 వలయాలతో ఇలా నిర్మితమై ఓవైపు చిన్నగా తెరిచి ఉంటుంది. సాధారణంగా ఎవరైనా తెరిచి ఉన్న భాగం నుండి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అలా శత్రువులను సంహరించుకుంటూ వలయాల చుట్టూ తిరుగుతూ కేంద్రం వైపుగా వెళ్తారు. అలా వెళ్లడం కోసం ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని సంహరించి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇలా చేయడం వల్ల చనిపోయిన ఆ సైనికుడి స్థానంలో పక్కనే ఉన్న మరో సైనికుడు వచ్చి చేరి ఆ ప్రాంతం నుండి అభిమన్యు వెంట రక్షణగా వచ్చేవారిని లోపలికి వెళ్లకుండా అడ్డు నిలుస్తాడు. ఇలా చేయడం వల్ల అభిమన్యుణ్ణి ఒక్కడిగా చేసి లోపలికి ఆహ్వానించి చంపాలనేదే ద్రోణాచార్యుడి ప్లాన్. తల్లి గర్భంలోనే పద్మవ్యూహంలోకి వెళ్లడం ఎలాగో నేర్చుకున్న అభిమన్యుడు ద్రోణాచార్యుడు ఆలోచించి వలపట్టినట్టు కాక కొంత పందాను ఎన్నుకున్నాడు. దానికోసం ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని కాకుండా అతనికి కుడి ఎడమల వైపున్న ఇద్దరిని చంపడం స్టార్ట్ చేశాడు. ఇలా చంపుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఇలా చేయడం వల్ల ఎక్కువ గ్యాప్ క్రియేట్ అవుతుంది. దాని కారణంగా అభిమన్యుడికి రక్షణగా వచ్చే ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు త్వరగా పద్మవ్యూహం లోపలికి అభిమన్యుడికి తోడుగా వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా కౌరవుల మీద విజయం సాధించవచ్చు అని ఇలా చేస్తాడు. ఇలా పథకం ప్రకారం అభిమన్యుడైతే లోపలికి వెళ్తాడు. కానీ అతనికి రక్షణగా వస్తారనుకున్న ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు లోపలికి రాలేకపోయారు. దానికి కారణం పాండవులను ఏదైనా ఒక్కరోజు పాటు నిలువరించవరం కలిగిన సైంధవుడు వీరిని యుద్ధరంగంలో అడ్డుకోవడం. ఇలా పద్మవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యునికి పాండవుల సహాయం అందలేదు. అయినా విరోచితంగా పోరాడి లక్ష్మణ కుమారుణ్ణి చంపి కౌరవుల వ్యూహానికి హతుడైపోతాడు. అభిమన్యుడికి పద్మవ్యూహం గురించి ఎలా తెలుసు? అర్జునుడు ఒకసారి యుద్ధ విద్యలో పద్మవ్యూహం కష్టతరమైనది అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఆ విద్యను అర్థం చేసుకున్నాడు. అయితే పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో అర్జునుడు సుభద్రకి చెప్పేలోపే అర్జునుడు సుభద్రకి చెప్పలేదు. అలా చెప్పబోయేంతలో సుభద్ర నిద్రలోకి జారుకోవటం చూసి అర్జునుడు చెప్పడం ఆపివేశాడు. అభిమన్యుడు యుద్ధంలో చాకచక్యంగా పద్మవ్యూహం ఛేదించుకుంటూ లోనికి వెళ్లి విరోచితంగా పోరాడాడు. కానీ ఆ వ్యూహం నుండి మాత్రం బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు.